దారి తప్పిన ఉద్యమాన్ని దారిలోకి తెచ్చుకుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాలి. నరేగాలో గాంధీ గారి పేరు గురించిన ఉద్యమం టైం వేస్ట్. ఎందుకంటే ఎవరికి కావాల్సిందో వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. మీరు మీ కాంగ్రెస్ ఉన్నంతకాలం గాంధీల పేరు పెట్టుకుందా, వాళ్ళకి తప్పించారు. గాంధీల కుటుంబం తప్పించి ఇంకో పేరు పెట్టుకోలేదు. ఇందిరాగాంధీ పేర్లు, రాజీవ్ గాంధీ పేర్లు వాళ్ళు ఏం చేశారని, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ పేర్లు వాళ్ళు చేసిన వాటికి కాలే పెట్టుకుంటే పర్లేదు. జవహర్లాల్ నెహ్రూ పిల్లలు నచ్చారు కాబట్టి పిల్లల దినోత్సవం, ఆయనకి ఇంకోటి నచ్చితే ఇంకొక దినోత్సవం పెడతారా? సిగరెట్ నచ్చుద్ది ఆయనకి, విపరీతంగా చైన్ స్మోకర్ అట, కాబట్టి సిగరెట్ దినోత్సవం పెట్టం కదా మనం. కొన్ని కంట్రోల్లో ఉండాలి. నడిచిపోయింది ప్రతిదానికి ఇది. అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, దాంట్లో అసలు ఆయనకి ఏంటి సంబంధం? ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది? ఆ మధ్యన బియ్యం పారబోస్తుంటే వచ్చింది. దానికి తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు పెట్టడం ఎందుకు అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టుకున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రామ్జీ రామ్ అని పెట్టుకున్నారు. దాని మీద డిబేట్లు చేసుకోవడం కంటే అసలు కావాల్సింది ఏంటి? డేట్లు పెంచారు కానీ రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు పెట్టమన్నారు 40%. దాంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టవు. ఎందుకంటే బేవర్స్గా వస్తుంది కాబట్టి పనులు చేయించుకుంటున్నారు, రోడ్ల మీద పనులు ఇట్లాంటివన్నీ గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి చేయించుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు కూలీలకి డబ్బులు ఇస్తానన్నది మంచి కాన్సెప్ట్. కాకపోతే 40% రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితులు లేవు. దాంతో ఉపాధి హామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతాయి, ఆగిపోతాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తగ్గిపోతాయి కనుక ఆ విషయం మీద యాజిటేషన్ చేస్తానంటాం, ప్రకటించడం అన్నది మాత్రం మంచి పరిణామం.